మైమగిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సిటీ పోర్టుగాడు రైట్ నౌ మాట్లాడుతున్నది ది వన్ ఓన్లీ పాన్ ఇండియన్ స్టార్ రానా గారు. వెల్కమ్ టు రేడియో సిటీ 91.1. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ టు బీ హియర్. లవ్ ది ఎనర్జీ. ఇట్స్ ఆల్వేస్ అవర్ ప్లెజర్ మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, అరణ్య చూసి ఆ ట్రైలర్స్, ఆ టీజర్స్, పాటలు వింటూ అది మీరేనా అనేటువంటి ఒక ప్రశ్న అలా బుర్రలో తిరుగుతుంది అనమాట. నాకు కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు నేనా అన్నట్టు ఉంటుంది. బట్ యా అండి, ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ న్యూ అండ్ యూనిక్. అండ్ ఇలాంటి మామూలుగా వేరే క్యారెక్టర్లు చేసేటప్పుడు ఏదో ఒక రెఫరెన్స్ అన్నా ఉంటుంది, ఒక రాజు ఎలా ఉంటాడు, ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉంటారని. బట్ దీనికి ఐ హ్యాడ్ లిటరలీ నో రెఫరెన్స్ ఆర్ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ I think just getting to play that is every actor's dream, to play a character that's unique, new, and I think I got to do that in this film. Yeah, 26th థియేటర్స్ తీసుకొచ్చేస్తున్నారు అరణ్య, అన్ని భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడొచ్చు. ది ఎక్సైట్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ రూపాయి ఖర్చు పెట్టకుండా. ఇన్ ది సెన్స్, ఒక వ్యక్తి ఒక డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేఫ్టీ, ఇవన్నీ ఈ ఖర్చు లేకుండా ఓన్లీ టికెట్ ఖర్చుతో వెళ్ళి థియేటర్ చూసేయచ్చు. అదే అండి, అంటే ఇప్పుడు థియేటర్లకి రావాలంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్, ఆ థియేటర్ లో కూర్చుని మీకు ఇంకో ప్రపంచం చూపించాలి. అండ్ ఆ ప్రపంచం అది రాజ్యం అయినా ఓకే, అది అండర్ వాటర్ అయినా ఓకే. ఈసారి ఒక రెయిన్ ఫారెస్ట్ మధ్యలో మీకు ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుందో ఈ సినిమాలో యూ విల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. అడవి మధ్యలో ఏనుగులతో పాటు. So that's a fun experience. That will be a fun experience for everyone. వాల్ బ్లాక్ అందరి జీవితాల్లో వచ్చింది, అలాంటిది రాలేదా, దాటి వెళ్ళిపోతుంటుందా? రాణా గారు నటించిన అరణ్య సినిమా ట్రైలర్ లో మొత్తం ఎలిఫెంట్స్ అంతా అవి ఎప్పుడు వెళ్లే దారిని బ్లాక్ చేసి ఉంటారు ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కోసం. యా, బ్యూటీ అని చెడగొట్టి ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కోసం. సో ఆ డైలాగ్ నుంచి నాకు ఇది అడగాలనిపించిందండి. సో యాజ్ అన్ యాక్టర్ జర్నీ స్టార్ట్ చేశాక ఎప్పుడన్నా ఒక వాల్ బ్లాక్, అసలు స్టార్ట్ చేయడానికి ముందే వాల్ బ్లాక్ ఫేస్ చేశారు మీరు? అంటే వాల్ బ్లాక్ జరిగింది కాబట్టి యాక్టర్ అయ్యాను అనుకుంటాండి నేను. ఐ థింక్ బికాజ్ నాకు ఒక ఆడియన్స్ గా, ఒక ఫిల్మ్ లవర్ గా నాకు కొత్త సినిమాలు చూడడం అంటే ఇష్టం. అండ్ ఒక థియేటర్ లో కూర్చుంటే నాకు ఇంకో డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళి వేరే ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇష్టం. నేను స్టార్ట్ అయినప్పుడు అప్పుడు తెలుగులో ఓన్లీ వెరీ వెరీ కమర్షియల్ స్టోరీ టెల్లింగ్ ఉండేది. అండ్ అప్పుడు నేను చేసే సినిమాలన్నీ అవుట్ ఆఫ్ ద జానర్ లాగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగులో చూస్తే a lot of new variety has come in, a lot of new cinema has come in. So I think that wall is broken now. And so I have to do something even more new. And cinema definitely, I think, crosses all the boundaries of newness in terms of visual gani, in terms of characters gani, and in terms of relevance also. It's extremely, extremely important. Ilanti kada ee time lo raavadam. Manakandariki telusu oka samvatsaram lockdown lo కూర్చున్నాం మనం. And environment తో సరిగ్గా లేకపోతే what the environment will do to us అనేది క్లియర్ గా అందరూ తెలుసుకున్నాం. సో ఐ థింక్ నౌ ఇస్ ద బెస్ట్ టైమ్ దెన్ ఎవర్ టు వాచ్ దిస్ ఫిల్మ్. వెంకీ గారు మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళి రీచ్ అవుతారని ఒక చిన్న ఎప్పుడు ఉండింది. బట్ అది మారి టర్న్ అవుట్ టు బి గ్రేట్ యాక్టర్ అనేది ఒక భావన ఆయన మాటల్లో. సో ఆ డిఫరెంట్ సినిమాలు ఎంచుకోవడంలోనే ఆ బ్రేకింగ్ ఆఫ్ వాల్ ఉంది. అంటే ఒకటండి, ఆ డిఫరెంట్ కథల కోసం ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు మన ఊర్లో దొరకకపోతే వేరే ఊరికి వెళ్ళి వేరే డైరెక్టర్లతో పనిచేసి అలా జరుగుతూ ఉండేది. ఎందుకంటే అట్ దట్ టైమ్ అబౌట్ 10 years బ్యాక్ దీస్ ఇండస్ట్రీస్ ఆల్సో యూస్ బి వెరీ ఫార్ అవే. అసలు హిందీలో ఏం జరుగుతుందో తెలుగు వాళ్ళకి ఎవరు తెలిసేది కాదు, తెలుగులో ఏం జరుగుతుందో అక్కడ తెలిసేది కాదు. సో నాకు ఐ కుడ్ ఫైండ్ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్. ఈరోజు ప్రభు సాల్మన్ గారు దొరికారంటే ఈజ్ అ తమిళ్ ఫిల్మ్ మేకర్. కుంకి, మైనా ఇలాంటి వెరీ వెరీ రియలిస్టిక్ సినిమాలు తీసిన వ్యక్తి. అండ్ ఆయనకి అడవిలో అర్థమయ్యి, ఏనుగులు అర్థమయ్యి, హీ గోస్ టు సమ్ అదర్ డిగ్రీ. So ilaga I'm able to pick filmmakers from different places, and thanks to films like Bahubali and others that broke that wall barrier across the country. And heroes oka independent cinema telugulo teesna, tamillo teesna, there is a whole country out there to watch you. One India anedi naaku telisi politics lo naaku ippudu ardham avaledu, కానీ సినిమాల్లో ఇప్పుడే అర్థం అవుతుంది. So that's where I feel we have graduated to. సూపర్. అయితే అదేంటో నేచర్ రానా గారికి మాత్రం ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, ఆఫ్ కోర్స్ ఆయన టీం అందరికి కూడా, టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, టు స్టే ఐసోలేటెడ్, టు స్టే సేఫ్, టు స్టే విత్ ద నేచర్. కంప్లీట్లీ అండి. అది ఐ వాజ్ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ లాక్డౌన్. నేను ఆ లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు 2 years అడవిలో ఉన్నా.
వచ్చాను లాక్డౌన్ అన్నారు. సో ఐ సెడ్ ఓకే, ఇంత అప్పుడు అడవిలో ఉండేవాడిని, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా. సో నథింగ్ ఫర్ మీ. ఐ థింక్ ఫిల్మ్స్ ఆల్వేస్ ప్రిపేర్స్ మీ ఫర్ లైఫ్ ఇన్ వెరీ మెనీ వేస్. అండ్ ఇప్పటి వరకు నా ప్రతి సినిమాలో ఐ లెర్న్ సంథింగ్ న్యూ. అది రాజకీయం అయినా, అది ఆర్మీల గురించి అయినా, హిస్టరీ అయినా. బట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐవ్ చేంజ్ కంప్లీట్లీ. ఎందుకంటే నేచర్ అనేది, మనం ఊరికే ఒక వీకెండ్కి ఒక జంగిల్ రిసార్ట్కి వెళ్తేనే అబ్బో ఏదో చాలా పీస్ఫుల్గా ఉంది లైఫ్ అనే ఫీలింగ్తో వస్తాం. అది గోయింగ్ ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ద జంగిల్, బీయింగ్ విత్ ద వైల్డ్ విల్ కంప్లీట్లీ గివ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్. సూపర్. అయితే ఐఎమ్ క్యూరియస్ టు నో, చిన్నప్పటి నుంచి ఏ స్నేహితుడు ఏ స్నేహితురాలు ఇవ్వని ఒక గిఫ్ట్ కావచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, చిట్టి ఉన్ని మీకు ఇచ్చిందా? యాక్చువల్లీ ఉన్ని కన్నా ఎక్కువ నేను ఒక పెద్ద 18 ఎలిఫెంట్ హర్డ్ తో ఉన్నాను ఇన్ థాయిలాండ్. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిఫెంట్ పేరు పుట్ అండ్ ది అదర్ ఇస్ లై. సో దీస్ ఆర్ ద 2 ఎలిఫెంట్స్ దట్ ఐ వాజ్ విత్ మోర్ దెన్ ఉన్ని. అండ్ నాకు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో యాక్చువల్లీ ఫస్ట్ 20-25 డేస్ ఏ యాక్టర్తో పనిచేయలేదు, ఏనుగులతో చెట్లతో పనిచేశాను. ఐ యూస్ టు టాక్ టు దెమ్, దే యూస్ టు టాక్ బ్యాక్. అంటే ఓవర్ టైమ్ యూ విల్ క్రియేట్ అ కమ్యూనికేషన్, అండ్ ఆ కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ అక్కర్లేదు. హ్యూమన్స్ మాట్లాడడానికి మనకో లాంగ్వేజ్ కావాలి. యానిమల్స్, నేచర్, అవి ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంటాయి మనతో. అండ్ ఇప్పుడు మనం 18 ఏనుగులు అంటే యు నో ద మ్యాగ్నిఫిసెంట్ సైజ్ ఆఫ్ ఈచ్ వన్. అండ్ వాటిలన్నిటితో మీరు పక్కన నడిస్తేనే భూమి అలా అదురుతూ ఉంటుంది, గ్రౌండ్, బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దిస్ థింగ్స్. అండ్ కానీ వాటితో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఆడుకున్నట్టే ఒక ఫీలింగ్ వస్తుందండి ఒక 10 days తర్వాత. సో ఐ థింక్ దే టీచ్ యూ హౌ టు బీ విత్ ది ఎర్త్, బీ విత్ నేచర్, give back to the earth, give back to nature అనేది I think only the elephant taught me. No human has ever taught me that. బ్యూటిఫుల్. నాకు మీతో ఉన్న అంతకుముందు ఉన్న 3 or 4 కాన్వర్సేషన్స్ లో వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ అబౌట్ యూ ఇస్, ఎప్పుడు గ్రౌండ్ అంటే ఎంత పెద్ద సామ్రాజ్యం అనుకున్నా సరే దానికి సంబంధం లేదు, బట్ యూ వాంట్ టు డూ ఇట్ బై యూర్ సెల్ఫ్ ఇలా. అండ్ అంత పెద్ద ఏనుగుల పక్కన నిలబడుతుంటే మనం ఎంత సాధించినా ఇంకా దానికన్నా కొంచెం చిన్నగా ఉన్నాం అనే ఫీలింగ్ ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. అంటే 100% అంటే దట్స్ వెన్ యూ రియలైజ్ యు ఆర్ సో స్మాల్ కంపేర్డ్ టు నేచర్. అండ్ ఇప్పుడు మాకు అంటే వి స్పెంట్ అ గుడ్ 2 years ఇన్ డిఫరెంట్ బ్యాచెస్ అండ్ ఒక 6 డిఫరెంట్ జంగిల్స్లో షూట్ చేసాం. ఫస్ట్ థాయిలాండ్లో షూట్ చేసాం, తర్వాత కేరళకి వెళ్ళాం, సతారా, మహాబలేశ్వర్. అండ్ ఈ డైరెక్టర్ ప్రభు సాల్మన్ ఎలా ఉండేవారంటే, థాయిలాండ్లో ఒక చెట్టు చూసేవారు, అక్కడి నుంచి ఆ సీన్ దాటుకుంటా వెళ్తే క్లిఫ్ వచ్చి మహాబలేశ్వర్లో ఉండేది. సో ఆయన అంత డీటెయిల్గా హీ న్యూ ఆల్ దీస్ జంగిల్స్ సో వెల్. అండ్ మాకు ప్రతిసారి ఒక అడవికి వెళ్తే వేరే అడవికి వెళ్ళాలంటే అది ఇంకొక ఎక్స్పీరియన్స్, బికాజ్ దట్స్ నాట్ ద సేమ్ యాజ్ ద లాస్ట్ వన్. అండ్ అదే అడవిలో యూ యూస్ టు హ్యావ్ స్నేక్స్ విత్ యూ, యూ హ్యాడ్ స్కార్పియన్స్ విత్ యూ. బట్ అవి మనం సిటీలో చూస్తే వేరే రకంగా రియాక్ట్ అవుతాం, మనం అక్కడ నేచర్లో చూస్తే వేరే రకంగా రియాక్ట్ అవుతాం, బికాజ్ ఇట్స్ దేర్ హోమ్ దట్ వీ హ్యావ్ గాన్ ఇన్ టు. అవన్నీ మన పక్కనే ఉంటాయి, మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్తా ఉంటే అవి అసలు మన వైపు కూడా చూడం, బికాజ్ వాటి పనులు అవి ఉన్నాయి. అండ్ ఐ థింక్ దట్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ వెరీ మచ్ అండ్ ఇన్ ద జంగిల్. అంటే అదే ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ వితౌట్ డిస్టర్బింగ్ అదర్స్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దట్స్ ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ వాట్ లైఫ్ షుడ్ బి. ఓకే, శాంతను గారు, అసలు ఐ డోంట్ థింక్ సో ఆయన మీతో పాటు అడవికి ట్రావెల్ చేశాను అనుకోవట్లేదు. లేదు, వచ్చారా? అంటే దట్స్ ద అంటే ఈ సినిమా అంతా ప్రతి ఒక్కళ్ళు వెరీ వెరీ ఆర్గానిక్ పీపుల్ అండి. వెదర్ ఇట్స్ ఫస్ట్ ద డైరెక్టర్ ప్రభు సాల్మన్, ఏది సినిమాటిక్ ఉండదు, ఏది ఓవర్ ద టాప్ ఉండదు, అంతా రియల్గా ఉంటుంది, అంతా అక్కడ జరిగినట్టే ఉంటుంది. మీరు ఈ సినిమా చూసినప్పుడు కూడా ఇట్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ అ పేజ్ ఆఫ్ లైఫ్ తప్పితే ఏది సినిమాటిక్గా అనిపించదు. అండ్ అదే విత్ ద సేమ్ థింగ్ విత్ శాంతను గారు, హీ వాజ్ ఇన్ ద జంగిల్స్, హీ వాజ్ కంపోజింగ్ విత్ ప్రభు గారు. అట్ ద సేమ్ టైం ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇది కట్ చేస్తే వేరే సాంగ్కి వెళ్ళిపోయి అలాంటి కథ కాదు. సో కథలో ఉండాలి, ఆయన ఇచ్చే ప్రతి ఇన్స్ట్రుమెంట్ అడవి దగ్గరలో ఉండాలి. యూ క్యాన్ గో టు ఎలక్ట్రానిక్, యూ క్యాన్ గో వైల్డ్, బట్ ఆ దాంతోనే ఒక బ్యూటిఫుల్ టోన్తో తీసుకొచ్చారు. ఈజ్ బెంగాలీ మ్యాన్. సో ఆయనకి అడవులు అంటే చాలా ఇష్టం. ఈ కాజీరంగాలో జరిగిన ఈ ప్రాబ్లం తెలుసు. హీ ఫీల్స్ ఫర్ నేచర్. సో ఎవ్రీవన్ హూ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఫెల్ట్ ఫర్ నేచర్ అండ్ వర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ టు స్టార్ట్ విత్. బై హిస్ మ్యూజిక్ అడవి నాకు ఒక ఎక్స్పీరియన్స్. సూపర్. దట్స్ రియలీ వాట్ వీ వాంటెడ్ టు డూ అండి. అండ్ మీరు 26th ఇఫ్ యూ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆల్సో, అపార్ట్ ఫ్రమ్ మేము 6 అడవులు వెళ్ళి షూటింగ్ చేసి ఈయన మ్యూజిక్ చేయడం ఒక ఎత్తు అయితే, రసల్ పూకుట్టి గారు వాజ్ ద సౌండ్ డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన నిజంగా మాకు ఏ ఎక్స్పీరియన్స్ కలిగిందో అడవిలో, ఆ మైక్స్ తీసుకుని మళ్ళీ తిరిగి అడవులకి వెళ్ళి ఏనుగుల్ని మళ్ళీ రికార్డ్ చేసి,
అండ్ వాటికి క్యారెక్టరైజేషన్ ఇవ్వడానికి ఐ థింక్ ఈ జస్ట్ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ ఇన్ దట్. అమేజింగ్. అయితే వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్, ఈ కథ 3 జనరేషన్స్ స్టోరీ అవుతుందా లేకుంటే ఏంటి? లేదా అంటే 3 జనరేషన్స్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ ఇదే చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ ఎర్లియర్ ఫ్యామిలీ మెంబర్స్ వుడ్ హ్యావ్ యూజ్ ద జంగల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అంటే టీ ఎస్టేట్లను ఇవన్నీ అవన్నీ తీసుకెళ్ళిపోతే ఈజ్ వన్ మ్యాన్ హూ స్టేట్ బ్యాక్. 1,00,000 పైగా చెట్లు నాటి ఒక బంజరు భూమిని తిరిగి అడవిగా మార్చి ఆ అడవిలోనే ఒక గత 20-30 ఏళ్లగా ఉంటున్నాడు. అండ్ ఎవ్రీ టైమ్ ద ఫారెస్ట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్, హీ వాజ్ దేర్ ఫర్ ఇట్. కానీ ఈ టైం ఫారెస్ట్కి చాలా యూనిక్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే అర్బనైజేషన్, ఆ ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్. అండ్ ఈ ఇష్యూ నిజంగా కాజీరంగలో జరిగిన ఒక ఇష్యూ. ఒక వ్యక్తి 10 సంవత్సరాలు పోరాడాడు టు బ్రేక్ ద వాల్. అండ్ నేను ఈ సినిమా చేస్తున్న టైంలో ఆ వాల్ గోడ కూడా పగలగొట్టాను. సో ఐ థింక్ దేర్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ రెజనెన్స్ టు వాట్ రియలీ హ్యాపెండ్. అండ్ ఇది ఇప్పుడు కోయంబత్తూరులో జరుగుతుంది, ఇక్కడ కర్ణాటకలో జరుగుతుంది. ఎక్కడ ఎలిఫెంట్ కారిడోర్ ఉన్నా మనం ఆ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో ఇది ఇట్స్ లైక్ అ మిర్రర్ టు సొసైటీ బ్యాక్. అమేజింగ్ థింగ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ 26th. రేడియో సిటీ లిసనర్స్ కి, తెలుగు ప్రేక్షకులు మీరు చెప్పాలనుకున్న మాట? ఓడండి, అంటే మేము వీ టేకెన్ దిస్ 2-3 years టు క్యాప్చర్ ఒక జంగిల్ ఎన్వైరన్మెంట్ లో మన ఎర్త్ కి ఏం జరుగుతుందో, అడవులకి ఏనుగులకి ఏం జరుగుతుందో, అండ్ అస్ హ్యూమన్స్ మనం చేసే మిస్టేక్స్ అన్ని ఈ సినిమాలో కనిపిస్తాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అ రెయిన్ ఫారెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ బిట్వీన్ 20 elephants, go watch it in the theaters, you will feel the same experience. Radio